దేవుడికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథాలు అందరి దగ్గర ఉన్నాయి కదా. 1 సామ్యాలు 25వ అధ్యాయం 1వ వచనం నుంచి స్టార్ట్ చేసుకొని క్రమేణంగా వెళ్తాం. ఎక్కడా స్కిప్ చేయం. వేరే వాక్యంలో కూడా ఏదో ఒక సందర్భంలో ఒక పాయింట్లోకి వెళ్తాం. ఇది చాలా చాలా వాక్యాలు, చాలా మెసేజ్లు పెండింగ్ పడిపోయినాయి. నాకు చాలా బాధగా ఉంది. పైగా కొంత కుటుంబంలో విషయాల వల్ల ఇటు నా వృత్తికి కొద్దిగా సరిగ్గా డ్యూటీకి వెళ్ళలేకపోవటం, ఒక పక్క ఇటు ఆలయానికి కనీసం నెలకు ఒకసారన్నా 2 సార్లు అన్నా రాలేకపోవటం జరుగుతూ ఉంది. అందుకు నేను చాలా చింతిస్తున్నాను, బాధపడుతున్నాను. అయితే 1వ వచనం ఒకసారి ఎవరన్నా చదవండి. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీయులందరూ కూడుకొని అతను చనిపోయినని ప్రలాపించుతూ రామంలో ఉన్న అతని ఇంటి నివేశంలో అతనిని సమాధి చేసి తరువాత దావీదు లేచి పారాను అరణ్యంలోకి వెళ్ళెను. అర్థమైందా ఈ వచ్చిన సారాంశం? ఏమర్థమైంది? సమూయేలు చనిపోయాడు అన్న సన్నివేశం కన్నా దావీదు అరణ్యానికి వెళ్ళిపోయాడు అతని మరణంతో. ఎందుకు వెళ్ళిపోయాడు అరణ్యంలోకి? ఒక పాయింట్ ఎవరన్నా ఒక మాటలో వివరించగలరా? సమూయేలు చనిపోయిన తర్వాత దావీదు అరణ్యంలోకి ఎందుకు వెళ్ళాడు? ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక రాజుని అభిషేకించిన వ్యక్తి సమూయేలు. ఎవరిని అభిషేకించాడు? ఫస్ట్ సౌలుని. వెరీ గుడ్. అది పెంపట తర్వాత మళ్ళీ ఇంకొక వ్యక్తిని అభిషేకించాడు. ఎవరిని అభిషేకించాడు? దావీదుని. ఇద్దరిని అభిషేకించిన వ్యక్తి సమూయేలు చనిపోయాడు. ఇతను బతికున్నప్పుడే ఇండైరెక్ట్ గా ఏదో రకంగా దావీదుని చంపుదామని భీష్మించి కూర్చున్నాడు సౌలు. ఇతని మరణంతో దావీదుకి గడ్డు కాలం వచ్చింది. ఇక నుంచి ఈ సమూయేలు చనిపోయిన తర్వాత ఇక డైరెక్ట్ అటాక్ చేస్తాడు. ఇంకా అడ్డు ఆపు ఉండదు, ఒక నీతి నియమం ఉండదు. అందుకని చెప్పేసి దీని బ్యాక్గ్రౌండ్, ఈ వచ్చిన బ్యాక్గ్రౌండ్ అన్నమాట ఇదంతా. అందుకని చెప్పేసి దావీదు ఈ రిస్క్ అంతా ఎందుకు, ఇప్పుడు దాకా ఒక ఎత్తు జరిగింది, ఇక్కడ నుంచి ఇంకొక ఎత్తు జరుగుతుంది. నేను అభిషేకించిన రాజు కదా, దేవుడే స్వయంగా అభిషేకించాడు కదా, ఆ అభిషేకించిన రాజుని నేను ఏమీ చేయకూడదు, తానంతకు తానే అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత అరణ్యంలో కొంతకాలం తర్వాత 2వ వచనం, ఇక్కడ ఒక్క వచనం చదువుతాం, ఇది నేను స్టోరీ చెప్తా. కర్నూలులోని మాయోనందు ఆస్తి గలవాడు కాపురం ఉండును. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలు, 1000 మేకలు ఉండును. అతని కర్మేల్లో గొర్రె బొచ్చు కత్తిరించుటకు పోయిను. అతని పేరు నాబాలు.
అతని భార్య పేరు అబీగేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై అమ్మా రూపసేయుండును. అయితే ఇది ఒకసారి అండర్లైన్ చేసుకోండి. శరీర బట్టి చూడగా నాబాలు మోటివాడు దుర్మార్గుడై ఉండును. అతను కాలేబు సంతతి వాడు. ఓకే చాలు. ఎవరి సంతతి వాడు? కాబేలు. ఎవరి సంతతి వాడు? కాలేబు సంతతి వాడు. ఈ కాలేబు ఎవరు? మనం ఇజ్రాయేలు ప్రజలు మొత్తం ఇజ్రాయేల్ ప్రజలు మొత్తం వచ్చిన తర్వాత ఆ పాలు తేనెలు ప్రవహించే భూమిలో ఎవరెవరు అడుగు పెట్టారు? యెహోషువ, కాలేబు. ఈ కాలేబు సంతతి వ్యక్తి ఈ నాబాలు. ఈ యోధా గోత్రం వాళ్ళు. ఇతను దావీదు ఎవరు? అదే సంతతికి సంబంధించి యోధా గోత్రపు వారసుడు. అయితే ఇతను అరణ్యంలో ఉంటాడు. అరణ్యంలో ఉన్న కొంతకాలం తర్వాత ఇతనికి ఒక పిలుపు, ఒక మెసేజ్ వెళ్ళింది. ఏమని? ఈ ధనికుడు, ఈ ధనవంతుడు గొర్రెబొచ్చు కత్తిరిస్తున్నాడు అనే వార్త విన్నాడు. వినిన తర్వాత సాధారణంగా ఆ రోజుల్లో గొర్రెబొచ్చు కత్తిరించడం అంటే మనకు అంత పర్టిక్యులర్గా అంత చక్కగా మెన్షన్ చేసిందంటే అది ఏంటో, అక్కడ జరిగిన సన్నివేశం ఏంటో, అక్కడ జరిగిన వివరణ ఏంటో లోతుకి వెళ్తే కానీ మనకు సన్నివేశాలు బయటపడవు. ఇప్పుడు మనకు 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెల్ని చక్కగా మేపాం. మేపిన తర్వాత 100 గొర్రెలు అమ్మేశాం. అమ్మేసిన తర్వాత ఏం జరిగింది? మన ఇంట్లో నష్టం వచ్చిద్దా, లాభం వచ్చిద్దా? మంచి లాభం వచ్చింది. ఆ యజమాని చాలా సంతోషంగా ఉంటాడు. అంతేగాక ఆ గొర్రెలు మేపిన వ్యక్తులకి మంచి విందు చేయటం, లాభం వచ్చింది కదా. 1000 గొర్రెలు 100 గొర్రెలు అమ్మేశాడు కదా. ఇంటి యజమానికి మంచి లాభం వచ్చింది కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను పిలిచి మంచి పుష్టి అయిన భోజనం పెట్టడం జరుగుతూ ఉండేది. అదే సన్నివేశంలో గొర్రె బొచ్చు కత్తిరించడానికి కొంతమంది వ్యక్తులను పంపించాడు. అతని గొర్రెలు ఎక్కువ ఉన్నాయి, మేకలు ఎక్కువ ఉన్నాయి. ఆ కత్తిరించిన బొచ్చు ఇంచుమించు ఎంత వచ్చింది. అది ఆ రోజు అమ్ముతారు. అమ్మినప్పుడు మంచి లాభం వస్తుంది. మనం ఇదివరకు మనకి ఇప్పుడు కాదు కానీ పాతకాలంలో కొన్ని షట్టర్లు ఉన్నాయి. అవి ఇంచుమించు కువైట్, ఇజ్రాయేలు, సిరియా దేశం నుంచే మనకి ఆ గొర్రె బొచ్చు మనకు వస్తే అది మంచి బిజినెస్ ఆ రోజుల్లో. ఆ గొర్రె బొచ్చు కత్తిరిస్తున్నాడని దావీదు విని దావీదు ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంట్లో శుభకార్యం, అది గొర్రె బొచ్చు కత్తిరించడం. ఆ శుభకార్యానికి మీరు వెళ్ళి పలానా వ్యక్తి ఉన్నాడు, నాబాల్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆ నాబాల్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను పంపించానని, దావీదుని నేను పంపించానని చెప్పేసి మీరు మంచి కుశల ప్రశ్నలు అడగండి. సార్ బాగున్నారా? మీ ఇంటి వాళ్ళు బాగున్నారా? మీరందరూ కుటుంబం బాగున్నారా? ఇది ఒక పలానా వ్యక్తి అండి, ఆయన అభిషేకించబడిన వ్యక్తి, తర్వాత రాజు అవుతాడు. ఆ రాజుగారు మిమ్మల్ని దగ్గర పంపించాడు, మిమ్మల్ని మంచిగా ప్రశ్నలు అడగమన్నాడు. అడిగాం. మీకు ఈరోజు ఒక శుభకార్యం కాబట్టి కొంచెం మీకు తోచినంతలో మాకు కొంచెం భోజనం పెట్టండి అని ఒక 10 మందిని పిలిచి పంపిస్తాడు. పంపించిన తర్వాత అక్కడ ఏం జరిగిద్దంటే ఈ 10 మంది వీళ్ళు దారి పట్టుకొని వెళ్ళి యజమాని దగ్గరికి వెళ్ళి యజమాన్ని అడుగుతారు. అక్కడ చర్యలను బట్టి అతను ఎవరంట? మహా దుర్మార్గుడంట. మంచి చెడ్డ, తప్పు ఒప్పు, నీతి నిజాయితీ. అతని భార్య చాలా మంచిది, చాలా వివేకంతో ఉన్న వ్యక్తి, చాలా సౌందర్యవత. అయితే ఈ 10 మంది కలిసిపోయి నాబాలు ఈ విధంగా కాబోయే రాజుగారు మీ దగ్గర పంపించాడు, మేము అరణ్యంలో ఉన్నాం, పారిపోయి వచ్చాం, ఈ అరణ్యంలో రాజుకు భయపడి పారిపోయి వచ్చి మేము ఇక్కడ జీవిస్తున్నాం. దావీదు ఒక్కడే రాడు కదా ఆ పారిపోవటం అంటే. దావీదు తోటి కొంతమంది అతని అభిమానులు ఉంటారు. ఆ అభిమానులు చూసుకునే బాధ్యత దావీది. ఇప్పుడు నేనున్న టక్కమని ఏదో 1 సంవత్సరం పాటు వేరే చోటుకి వెళ్ళానుకో, ఖచ్చితంగా నా కుటుంబాన్ని
తీసుకెళ్లి మంచో చెడ్డ చూడటం, పిల్లలను చూసి చేయటం. అదే విధంగా దావీదు కూడా కొంతమంది వ్యక్తులు అభిమానులు ఉన్నారు. ఆ దావీదుతో పాటు ఆ అరణ్యంలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తులు కూడా అతనికి సెక్యూరిటీగా మంచిగా, అతను కాబోయే రాజు కాబట్టి కొంతమంది వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ చూసుకోవాల్సిన బాధ్యత దావీదే కదా. దావీదు గారు పంపించిన తర్వాత ఆ నాబాలు ఒక మాట అంటాడు. ఎక్కడంటే 10వ వచనం. నాబాలు దావీదు ఎవడో, యెషై కుమారుడు ఎవరు, ఈ యజమాని దగ్గర నుంచి పారిపోయిన దాసుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములు నా బొరిగొచ్చు కత్తిరించి వారి కొరకు తీసి నేను బొత్తిగా ఎరుగురు వారికి ఇచ్చిన. చాలు. వీళ్ళు వెళ్ళి అడిగిన తర్వాత అలా అంటాడు, ఎవడో దావీదు ఎవడో, యెషయా కుమారుడు యెషయా ఎవడో, ఏం మాట్లాడుతున్నారు? పనికి మాలినోడు కదా, వివరం కావడం తెలియనోడు కదా, ఎట్ట పడకట్ట వాళ్ళని అవమానించాడు. ఈ వచ్చిన 10 మందిని అవమానించాడు. అవమానించిన తర్వాత వీళ్ళు వెనుదిరిగారు, అవమానం పొందారు, వెనుదిరిగారు. వెనుదిరిగి వెళుతూ ఉండగా వెళ్ళిపోయి దావీదుకి ఆ విషయం చెబుతారు. అక్కడ ఏం జరిగిందంటే, వీళ్ళు గొర్రెలు మేపుకునే సమయంలో ఆ అరణ్యంలో ఈ గొర్రెలు మేపే కొంతమంది పని వాళ్ళు ఉంటారు కదా, ఆ పని వాళ్ళకి కొంచెం కష్టం వచ్చినా, కొంచెం నష్టం జరిగినా, ఏదైనా ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి వీళ్ళ మీద దాడి చేసినప్పుడు దావీదు సైన్యం ఉండి వాళ్ళని కాపాడింది చాలా సందర్భాలు ఉన్నాయి. అయితే వీళ్ళు చెబుతారు, ఈ 10 మంది చెబుతారయ్యా, మేము ఇట్లా వచ్చి అడుగుతున్నాం కదా, నువ్వు మమ్మల్ని తక్కువే చూడొద్దు. మీరు అరణ్యంలో ఉన్నప్పుడు ఈ గొర్రెలు కాసేటప్పుడు మీకు ఏ కీడు జరగలా, మీకు ఏ నష్టము జరగలా. ఎవరు వచ్చి కొన్ని సందర్భాల్లో బైబిల్లో మనం చూస్తూ ఉంటాం, గొర్రెలు కాసేటానికి పోయినప్పుడు ఆ సేవకులు మొత్తాన్ని చంపేసి గొర్రెలు మొత్తం తోలిపోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లేం జరగలేదు కాబట్టి ఈ రోజు నువ్వు పండుగ చేసుకుంటున్నావు కదా, మాకేం ఊరికేం ఇవ్వద్దు, కొంచెం భోజనం ఊరికేం ఇవ్వద్దు, మేము మేలు చేసాం నీకు, ఆ మేలుకి తగ్గట్టుగా మాకు భోజనం అంటే ఇతను కళ్ళు పైకెక్కి ఇష్టానుసారంగా వీళ్ళని ఈ 10 మందిని అవమానించి పంపించిన తర్వాత దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు నీ సంతతవాడు అన్నావు కదా, నీ వంశధారుడు అన్నావు కదా, ఈ విధంగా జరిగిందయ్యా అని చెప్తే ఆయన ఏం చేస్తాడంటే, లాభం లేదు, మీరందరూ కత్తులు ధరించుకోండి, మనం అతని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి అడుగుదాం, చూద్దాం అంటే. ఈ సమయంలోనే వీళ్ళు అవమానం పొందుతున్న సమయంలో భోజనం చేసే ఒక పనివాడు ఇవన్నీ చూశాడు. చూసిన తర్వాత ఆ పనివాడు ఎటు యజమాని చెప్తే వినేవాడు కాదు, వీడేమో మూర్ఖుడు. ఎంత మూర్ఖుడు అంటే ఇది చెప్పేది అసలు అర్థమే కాదు. ఇవన్నీ కాదు, అతని భార్య ఉంది కదా, ఒక్కసారి ఆ భార్యతోటి ఈ జరిగిన సన్నివేశం చూద్దామని ఆ పనివాడు పోయి ఆ భార్య దగ్గర చెబుతాడు, అమ్మా ఈ విధంగా జరిగింది. అతను అలిగి వెళ్ళిపోయాడు, అవమానం పొందాడు, ఇప్పుడు కీడు చేయడానికి రెడీ అయ్యాడు. మరి నువ్వు కొంచెం తెలివి కలదానివి, జ్ఞానవంతురాలివి, నువ్వేం చేస్తావంటే కొంచెం శక్తిగా ఆలోచించి ఈ సమస్యకి పరిష్కారం వెతకమని చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందంటే, అమ్మటనే అయ్యా వాళ్ళు ఎంతమంది ఉన్నారో కనుక్కోండి, వాళ్ళందరికీ భోజనం తీసుకెళ్దామని చెప్పేసి చక్కగా కొన్ని 100 రొట్టెలు, ద్రాక్షారసం, ఎండు ఖర్జూరాలు ఇవన్నీ తీసుకొని బయలుదేరి గాడిద మీద వేసుకొని వాళ్ళు ఆల్రెడీ కోపంతో రౌద్రులై సగం దూరం వచ్చేసారు. సగం దూరం వచ్చిన వ్యక్తులకి భార్య ఎదురెళ్ళి, రాజా నా ఏలినవాడా నన్ను క్షమించు, నా భర్త మూర్ఖుడు, నా భర్త దుర్మార్గుడు, నా భర్త పనికి వాళ్ళనాడు, నువ్వు కోపగించుకోబాకు అంటే. అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, అమ్మా నువ్వు వచ్చావు, భోజనం తెచ్చావు, చెప్పింది ఇజ్రాయేలు ప్రజలకి యెహోవా దేవుడు నిజమైన దేవుడు, నువ్వు వెళ్ళి నా భర్తను చంపావనుకో, ఆ తప్పు నీ మీద పడిద్ది, నువ్వు కాబోయే రాజువి, నీకు మరణం అంటిద్ది,
దయచేసి నా మాట విని నన్ను మన్నించి నా కుటుంబాన్ని మన్నించి ఇదిగో నువ్వు అడిగిన భోజనం తీసుకొచ్చాను తీసుకెళ్ళండి అమ్మా, వాస్తవం చెప్పావమ్మా, నిజంగా మాకున్న కోపానికి తప్పు జరిగిపోయేదే అని ఆ భోజనం తీసుకొని వెనుదిరుగుతాడు దావీదు. తిరిగిన తర్వాత ఈ లోపల చక్కగా చిన్నగా ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో జరుగుతున్న సన్నివేశం, ఇంట్లో ఏం జరుగుతుంది? అవును, అడుగుతుంది. ఇది అండర్లైన్ చేసుకోండి. సాష్టాంగపడి పాదములు పట్టుకొని ఆ స్త్రీ బతిమలాడి క్షమించుకుని అడిగింది. ఇది అండర్లైన్ చేసి తర్వాత ఈ లోపల వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో సన్నివేశం ఎలా ఉంది, ఇంట్లో అసలు ఏం జరుగుతుంది, ఇది ఒక స్టోరీ. ఇది చరిత్రలో జరిగిన వాస్తవ సంఘటన. నమ్ముతున్నారా మీరు? వాస్తవేనా? నా కళ్ళు చూడండి ఒకసారి. ఎంతమంది ఉన్నారు ఈ మొత్తం? 1 2 3 4 5 6 7 ఉన్నారు. నేను అనుకుంటున్నాను ఈ 7గురికి వాక్యం చెబుతున్నాం అనుకోవట్లా. నేను ఈ 7గురికి వాక్యం చెబుతున్నాను అనుకోవట్లా. 4 రోజుల క్రితం ఒక వీడియో క్లిప్ ఒకటి నేను మాట్లాడింది ఫేస్బుక్లో పెడితే 1498 మంది చూశారు. 1498 మందికి నేను వాక్యం చెబుతున్నాను అనుకుంటున్నా. మీ దగ్గర బైబిల్ ఉంది కదా? నేను చెప్తుంది వాస్తవేనా? బైబిల్లో ఉన్నాయే ఉన్నట్టుగా ఏటూ మిస్ అవ్వకుండా వేరే సబ్జెక్ట్ తీసుకురాకుండా ఒక కథగా ఒక సారాంశాన్ని చెబుతున్నాను. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం, ఈ వాక్యానికి గుండెకాయ. ఈ పాత్రలోనే, ఈ సన్నివేశంలోనే, ఈ కథలోనే జరుగుతుంది ఈ సన్నివేశం. ఇది చెప్పుకొని ముగించేస్తాను. 17వ వచనం. సారీ అండి, 37వ వచనం. సారీ, 36 చదవండి. ఇంకొక వచ్చిన పైకి వెళ్ళండి. అభయగారు తిరిగి నాబాల్ దగ్గర రాగా రాజులు విందు చేసినట్లు ఆ రోజు విందు చేసి త్రాగుచు బహు సంతోషించుతూ మత్తుగా వినుడు కనుక తెల్లవారు వరకు కొంచెం గాని ఎక్కువ గాని ఏమీ చెప్పకుండా ఓరుకుంది. ఉదయాన్న నాబాలుకి మత్తు తగ్గిన తర్వాత అతని భార్య ఆ సంగతులన్నీ తెలియజెప్పక భయము చేత అతనికి గుండె పగిలి రాతి వలె బిగుసుకొని పోయి 10 దినములైన తర్వాత యెహోవా నాబాలుని ముట్టగా అతను చనిపోయింది. అర్థమవుతుందా ఏం జరిగింది? ఒక చిన్న స్టోరీ. మొత్తగా ఏం జరుగుతుంది చూసారా? 1వ వచనం స్టార్ట్ చేసాం, క్రమేణంగా స్టోరీలా చెప్పుకుంటూ వచ్చాం. నాబాలు ఏం జరిగింది? నాబాలుకి ఆ విషయం తెలియగానే హార్ట్ అటాక్ వచ్చేసింది. మత్తులో ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు వాళ్ళతోటి? ఎవడరా దావీదు? ఎవడు? యెషయా ఎవడరా? ఏం మాట్లాడుతున్నారా మీరు? అప్పుడు గొలియాతుని చంపినప్పుడు దావీదు ఊరు మొత్తం చాటింపేశారు. యోధా గోత్రం నుంచి ఒక వ్యక్తి గొలియాతుని చంపాడు దావీదని. ఖచ్చితంగా ఈ వ్యక్తికి దావీదు తెలుసు. ఒకే గోత్రానికి సంబంధించిన వ్యక్తులు వీళ్ళంతా. ఎంత అభిధేయతతోటి మాట్లాడాడు. ఆ తర్వాత ఆ మంకు వదిలిన తర్వాత భార్య చిన్నగా చెప్పిందంటయా, నువ్వు రాజులు చేసుకున్నట్టు విందు చేసుకుంటున్నావు ఇంట్లో, నీ ఇష్టానుసారంగా నీ సేవలతోటి ఫుల్లు తాగి డ్యాన్స్ వేసి చిందులేసి నీ ఇష్టానుసారంగా నువ్వు నడుపుకున్నావు. ఇది అప్పుడు చెప్తే నీకు అర్థం కాదు. నీ మత్తు దిగిన తర్వాత చెబుతున్నా ఏం జరిగిందంటే, సైన్యం మొత్తం కదిలి 400 మంది కదిలి నువ్వు అవమానించిన వ్యక్తులు బయలుదేరి సగం దూరం వస్తే
వాళ్ళకి ఏం కావాలో నేను తెలుసుకొని పాపం భోజనం కోసం వచ్చారు వాళ్ళు అడవిలో తలదాచుకుంటా. దావీదు మంచి రాజు, అతని సైన్యాన్ని అవమానించిన వ్యక్తి ఇది జరిగింది తెలియగానే హార్ట్ అటాక్ వచ్చింది. సడన్ గా బిగిసిపోతాడు రాయిలాగా. ప్రియులారా, ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న నా వ్యక్తులారా, ఒకటి గమనించండి. ఎప్పుడైనా ఈ ధూమపానం, ఈ మక్క, ఈ మద్యపానం ఎంతో ఇప్పుడు పడదా ఇంపాక్ట్, ఇప్పుడు తెలియదు మీకు ఆ ఇంపాక్ట్. నా సొంత మాటలతో నేను చెప్తల్లా, నేనేదో ఆలోచన చేసి నా సొంత మేధస్తో నేను చెబుతల్లా. ముందల వీటి నుంచి మనం కొంచెం ఇదవుదాం. దేవుడి శక్తి, దేవుడి వాక్యం, బైబిల్ చదవడం నేర్చుకుందాం. యువత మీరందరూ ఉన్నారు, యువకులు ఒకసారి మంచి మనసుతో ఆలోచించండి. మీ బైబిల్ చదివితే మీకు చాలా జ్ఞానం వస్తుంది, చాలా ఉన్నతంగా ఆలోచన చేస్తారు. బైబిల్ వాక్యమే మనకి ప్రధానం. అయితే ఈ విల్లు జరిగిన తర్వాత, ఈ చిన్న మాట చెప్పిన తర్వాత అంతే బిగిసిపోతాడు. ఆ తర్వాత యెహోవా దేవుడు దావీదు సేవకులను అవమానించినందుకు మరణంలో ఉంటాడు, చచ్చిపోతాడు సడన్ గా 10 రోజుల్లోనే. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, చాలా క్లియర్గా, చాలా హుందాతనంగా, చాలా గౌరవంగా ఆ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నప్పుడు చాలా వినయంతో ఉండాలని ఈ వాక్యం నేను ముగించడం జరిగింది.